హాయ్, నా పేరు భాస్కర్. శుభం క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చిన ప్రేమ గిమా జాంతి అనే ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నా. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. అలాగే మా హీరోయిన్ అంటే సెలబ్రిటీ ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన శ్రీరామ్ చంద్ర ఒక సెలబ్రిటీ విధంగా కాకుండా ఒక హీరో అంటే ఏంటనేది మాకు ప్రూవ్ చేసి నిజమైన హీరోగా మాకు ప్రూవ్ చేశాడు. అంటే మా కొత్త బ్యానర్ అయినా సరే ఒక సెలబ్రిటీ లెవెల్లో ఉండి కూడా మాకు టైం పంచువాలిటీ ఏమండి, ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్క డైరెక్టర్ తోటి, కో డైరెక్టర్స్ తోటి, ప్రతి ఒక్కరితోటి అతనున్న ఎక్స్పీరియన్స్. అంటే అతనికి సినీ ఫీల్డ్ అంతా ఫేమేనండి. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే యాక్టింగ్ కొత్త, సినీ ఫీల్డ్ అతనికి కొత్త కాదు, యాక్టింగ్ అతనికి కొత్త. దాని మీద అతను కూడా అన్నీ నేర్చుకొని చక్కగా, అలాగే మనకి ఒక సాంగ్ కూడా అతనిది అయిందండి. చాలా చక్కగా డ్యాన్స్ మాస్టర్ కంపోజ్ చేశాను. నిజంగా స్టెప్ వేసాక మా అందరికీ కూడా ఓకే, మనం ఒక రియల్ హీరోని మనం ఇంట్రడ్యూస్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా అనిపించి, అదేవిధంగా మొన్న నైట్ కూడా డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు డబ్బింగ్ అంతా పూర్తయి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ 2 సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అది కూడా కొరియోగ్రాఫర్ ఫైనలైజ్ అయ్యి మేము నెక్స్ట్ షూట్కి కూడా దానికి వెళ్తున్నాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూలై మీకు ఎటువంటి చూసుకున్న జూలై 3rd వీక్ మేము ఆడియో ఫంక్షన్ అనుకుంటున్నాం. అది అందరి సమక్షంలో అతనికి మనం ఏదైతే ఇండియన్ ఐడల్కి అతనికి బ్లెస్సెస్ ఇచ్చామో అదే బ్లెస్సెస్ అతనికి ఇచ్చి మనకి అదే విధంగా ఇతను కూడా మనకి న్యాయం చేసి మనం ఏదైతే ఆశిస్తాం ఇండియన్ ఐడల్కి మన అందరం బ్లెస్ చేసిన వల్ల అతను మనందరికీ న్యాయం చేశాడు మన సౌత్ ఇండియాకి. అదేవిధంగా మన హీరోకి కూడా మనం కొంచెం ఇస్తే అది ఎటువంటి డోకా లేకుండా మనందరికీ న్యాయమే చేసి ప్రూవ్ చేసుకోగలరని హీరో కూడా ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ రోజు మేము షూట్ చేసిన రోజు అయితే అనుకున్నాం, ఓకే ఒక సెలబ్రిటీ కదా, అతని స్టాండర్డ్స్ అతనికి ఉంటాయి, అందరితో ఇది అయిపోయి ఒక మనం ఇన్ టైంలో స్టార్ట్ చేయగలమా లేదా, లేకపోతే మనం 10 అవుతుందో 11 అవుతుందో ఒక భయం వేసింది. మాకంటా ముందు అతనికి చాలా చక్కగా క్రమశిక్షణగా ఇన్ టైంలో వచ్చి అతనున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మేనేజర్స్ ఎవరైనా పక్కాగా ఇన్ టైం మాకు ముందు రోజు సార్ మీరు పలానా టైం చెప్పండి మేము వస్తామని చెప్పేసి విత్ మేకప్తో రెడీ అయిన, అంటే మేము చూసిన ఏకైక వ్యక్తి మేము చాలా సాటిస్ఫై అయ్యామండి. అదేవిధంగా అతను కూడా డైరెక్టర్కి చాలా సపోర్టివ్గా ఉండి ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా అన్నీ ఒక డైలాగ్ డెలివరీలో అండి మనకి ఉన్న ఆర్టిస్టులు మరి మాది కొత్త, అలాంటి డైలాగ్ డెలివరీలో నాకు తెలిసి ది బెస్ట్ అని శ్రీరామ్ చంద్ర అనుకోవచ్చండి. ఫ్యాన్స్ అందరూ కొంచెం ప్రెషర్ పెట్టడం వల్ల మరి సార్ మీ సినిమాలో పాట మీరు పాడకపోతే ఎలాగని మాకు చాలామంది మెసేజ్ టెక్స్ట్ వచ్చిన కారణంగా ఈ సినిమాకి 3 పాటలు మా శ్రీరామ్ చంద్ర హీరోతో కూడా పాడిస్తున్నాం ప్రేక్షకుల మేరకు. అసలు మేము స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్ 2 సాంగ్స్ అనుకున్నాం, కానీ ఫ్రెండ్స్ అందరూ మాకు కూడా టెక్స్ట్ చేసి సార్ ఎలాగైనా సరే మేము శ్రీరామ్ చంద్ర పాటలు మీది కూడా సింగర్ అయి ఉండి ఎందుకు వదిలేయడం మన కారణం చెప్పడంతో నెక్స్ట్ ఇంకో సాంగ్ కూడా మేము రిక్వెస్ట్ చేసి 3 సాంగ్స్ పాడించుకుంటున్నాం. అదేవిధంగా మనం ఒక సెలబ్రిటీ లెవెల్లో మనం హీరోని ఎంపిక చేయడం జరిగింది. అతనికి ఒక మన సౌత్ ఇండియాకి ఎంత గర్వంగా ఆంధ్రాకి ఎంత పేరు తెచ్చాడో అదేవిధంగా మనం కూడా దానికి న్యాయం చేయాలని ఉద్దేశంతో మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కడా మనం వెనకడుగు వేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇవన్నీ కంట్రోల్ ఇదని చూస్తుంటూ ఎడిటర్గా మార్తండ వెంకటేష్ గారిని, మ్యూజిక్ మణి శర్మ, ఆర్ట్ డైరెక్టర్ కేవీ రమణ గారిని ఇవ్వడం, అలాగే కెమెరామ్యాన్ సురేందర్ రెడ్డి గారిని ఇవ్వడం, అలాగే కో డైరెక్టర్స్ అని ఉమామహేశ్వర్ అని సురేష్ గారిని ఇవ్వడం, ప్రతి ఒక్కరిని ఒక మా ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్తో తోడై వీళ్ళందరికీ తోడైన వంటి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ కుమార్ గారండి. నేను ఇండస్ట్రీకి మాది కొత్త అడిగిన అతని అనుభవం అంత లేదు మా వయసు, అయినా సరే అతను మమ్మల్ని దగ్గరుండి నడిపించి ప్రతి ఒక్క కార్యక్రమం మా శ్రీరామ్ చంద్ర గారు కానీ నాకేమనండి మా యూనిట్ అందరికీ పెద్ద దిగ్గా ఉండి దగ్గరుండి నడిపించారు. శుభం క్రియేషన్స్ మీద భాస్కర్ గారు యాక్చువల్గా ఆయన వైజాగ్, అట్లానే మా డైరెక్టర్ గారు సుబ్బు గారు కూడా వైజాగ్, వాళ్ళిద్దరూ కలిసి మన ఇండియన్ సింగర్ ఐడల్ సింగరు శ్రీరామ్ చంద్ర గారిని హీరోగా పెట్టి తీయడానికి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు హైదరాబాద్ రావడం జరిగింది. అట్లానే మా కుమార్ గారు ఆధ్వర్యంలో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు యాజ్ ఏ కోఆర్డినేటర్గా నన్ను పిలిపించి మాట్లాడడం జరిగిందండి. సో వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద టీమ్. మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయినా కూడా
ఖర్చుకు వెనకాడకుండా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేది క్వశ్చనే లేకుండా సినిమాని బ్రహ్మాండంగా రావడానికి అన్ని విధాలు కూడా ప్రోత్సహించి మమ్మల్ని దగ్గరుండి ఎంకరేజ్ చేశారు. మా డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు కూడా టైంలో ప్లానింగ్ ప్రకారం చక్కగా చేసుకుంటూ వచ్చారు. అండ్ దీనికి క్రూ అంతా కూడా చాలా అంతా కూడా వెరీ అంటే ఐ మీన్ ఏ గ్రేట్ టెక్నీషియన్స్ అండి. ఒక పక్కన మా కొరియోగ్రాఫర్స్ కానీ మా ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు కానీ, కెమెరామెన్ సురేంద్ర రెడ్డి గారు కానీ, మ్యూజిక్ సైడు మణిశర్మ గారు కానీ, అలానే మా మార్తాండ వెంకటేష్ గారు ఎడిటింగ్ కానీ. సో ఆల్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండి. సో ఇలాంటి క్రూతో పనిచేయడం రియలీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ అబవ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హీరో ఈవెన్ దో ఈజ్ ఎ న్యూ టు ఐ మీన్ యాక్టింగ్ సైడ్. అంటే యాజ్ ఏ సింగర్గా అతనికి పెద్ద ప్లాట్ఫామ్ ఉందండి. ఇండియా కాదు, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా అతనికి పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. బట్ నేను ఐ హ్యావ్ వర్క్డ్ విత్ సో మెనీ ఆర్టిస్ట్, సో మెనీ ప్రొడ్యూసర్స్ అండ్ సో మెనీ టెక్నీషియన్స్. బట్ నేను ఫస్ట్ టైం నేను ఈ విధంగా చేసే ఒక డెబ్యూ ఆర్టిస్ట్ని, యాజ్ ఎ డెబ్యూ ఆర్టిస్ట్ని, ఇంత బ్రహ్మాండంగా చేసే ఆర్టిస్ట్ని చాలా అరుదుగా విల్ ఫైండ్ వెరీ రేర్. అంటే అతనికి రేర్ క్వాలిటీస్ ఉన్నాయండి. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు యాక్చువల్ టేక్ పెన్ ఆర్టిస్టు. ఇంకోటి ఏంటంటే అతను డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అనేది డెఫినెట్గా రుజువు కాబోతుంది విత్ ఇన్ ఏ షార్ట్ టైము. డెఫినెట్గా మంచి కాంపిటేటివ్ ఉన్న హీరో అవుతాడు. మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ వెల్ పొలైటెడ్ అండ్ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో వీఆర్ వెరీ అండ్ హ్యాపీ విత్ ద హీరో అండ్ హ్యాపీ విత్ ద డైరెక్టర్ అండ్ హ్యాపీ విత్ ద ప్రొడ్యూసర్. అండ్ అబవ్ ఆల్ నేను ఇప్పుడు చివరిగా చెప్పాలనుకున్నది మా హీరోయిన్ గురించి. ఆ అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే ఆవిడ ప్రియాంక చోప్రా మేనకోడలు. ఆమె చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి ఫస్ట్ టైం అయినా కానీ మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. చాలా ఈజీ ఉంది. అంటే భాష తెలియకపోయినా కూడా భాషను చక్కగా అర్థం చేసుకొని, జనరల్గా హిందీ వాళ్ళకి భాష తెలియకపోయినా కూడా ఇప్పుడు గ్రాస్పింగ్ కెపాసిటీ చాలా బాగుందండి. ఒక డైలాగ్ చెప్పామంటే దాన్ని హిందీలో వాళ్ళ భాషలో తెలుగులో రాసేసుకుని డైలాగ్ చెప్పడంలో చాలా ముందున్నారు ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా. సో ఆ అమ్మాయి కూడా మాకు చాలా బాగా కోఆపరేషన్ చేసింది. హీరోయిన్ కూడా డెఫినెట్గా మంచి అమ్మాయి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మేము ఈ మా భాస్కర్ గారు, ఎస్పెషల్లీ మా భాస్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన యాక్చువల్గా అంటే ఈజ్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్ అనమాట. యాక్చువల్గా ఈజ్ ఇన్ షిప్పింగ్ లైన్. ఆయన ఇక్కడికి వచ్చి సినిమా చేస్తున్నాడంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే లేదంటే మీరంతా ఉన్నారు, మీరున్నారు కాబట్టి మేము ముందడుగు వేస్తున్నాం అన్నది. సో అలాగే మాకు వెన్నుదట్టి వెనకాల ఉండి నిలబడి ఒక ప్రొడ్యూసర్గా సినిమాను బ్రహ్మాండంగా చేశారండి. సో ఈ పిక్చరు మంచి సక్సెస్ అవ్వాలని, సో మళ్ళీ మా భాస్కర్ గారి సినిమాలు చేయాలని, ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్గా మంచి ప్రొడ్యూసర్ నిలబడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ ఫర్ మై పిక్చర్ ప్రేమ గీమ జాంతానై. థ్యాంక్ యూ. శుభం క్రియేషన్ ప్రేమ గీమ జాంతానై ప్రొడ్యూసర్ గారు మాకు చాలా సహకారాలు అందించారు, బాగా ప్రోత్సహించారు. అలాగే హీరో శ్రీరామచంద్ర కూడా బాగా చేశాడు. ఫస్ట్ హీరో అనుకోకుండా పెద్ద హీరోలాగే చేశాడు. డ్యాన్సులు బాగా చేశాడు. అలాగే యాక్టింగ్ కూడా, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. చూస్తే ఫస్ట్ హీరో అనుకో, అంత బాగా చేశాడు. గుడ్ ఎక్స్పీరియన్స్ శ్రీరామచంద్రతో. అలాగే మా డైరెక్టర్ గారు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ. నాకు చాలా టఫ్ క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిం అంటే నాకు ఎలాంటి ఒక ఆర్టిస్టు శ్రీరామ్ గారు హీరో దొరకడం, అదేవిధంగా ఇప్పటికీ అతను బిజీగా ఉన్నారు. లైక్ సెకండ్ మూవీ అతనితోటే మళ్ళీ చేద్దాం. ఇప్పటికీ అతనికి మా షూటింగ్ షెడ్యూల్ టైం కానీ ఏదైనా సరే చాలా ప్రొడ్యూసర్స్ వచ్చి అతన్ని, చాలా డైరెక్టర్స్ వచ్చి అతను కలడం చేయడం, ఇంకా ఫ్యూచర్లో అతను చాలా బిజీ అవుతారు. అయినా మా స్పెషల్ రిక్వెస్ట్తో మేము శ్రీరామ్ కూడా ఒక బాలీవుడ్ స్టేటస్ కూడా నెక్స్ట్ మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మరి అతను రిక్వెస్ట్ చేసి అతని డేట్స్ మాకు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయో చూసి అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా అతన్ని బాలీవుడ్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నది అనుకుంటున్నాం. నెక్స్ట్ మూవీ ప్లాన్స్లో ఉన్నాయండి. త్వరలో మేము ముందుకి బై ఆగస్ట్ 2nd వీక్ మీకు అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.